కోడ్లకు వ్యతిరేకంగా సింగరేణిలో నిరసన. కార్మిక హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సింగరేణిలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. గోలేటి సిహెచ్పి వద్ద హెచ్ఎంఎస్సి యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు. 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చడం 60 కోట్ల మంది కార్మికులను బానిసలుగా చేయడమేనని హెచ్ఎంఎస్సి ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజాబాబు మండిపడ్డారు. 2019 నుంచి 20లో ఎవరిని సంప్రదించకుండా పార్లమెంటులో ఈ బిల్లులను ఆమోదించారని ఆయన ధ్వజమెత్తారు. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఈ నల్ల చట్టాలను తెలంగాణలో అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ ఎండి ఆరిఫ్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ఎం ఉమామహేశ్వర్ మరియు బాలేష్, దీపక్ రాజ్, రాజేష్లతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. తర్వాత ఈ 4 కోడ్లు రద్దు చేయాలనేది ఈ యొక్క హెచ్ఎంఎస్ యూనియన్ గా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ కార్మిక సోదరులందరూ కూడా సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. అదే విధంగా కేరళ రాష్ట్రంలో కూడా ఈ 4 కోడ్లకు వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసేసి ఈ యొక్క కేంద్రానికి పంపడం జరిగింది. అదే విధంగా మన ప్రభుత్వం కూడా కార్మికుల పక్షాన నిలబడేసి ఈ యొక్క కార్మికులు బానిసలుగా కాకుండా ఈ యొక్క వీరి హక్కులు కాపాడే విధంగా ఈ యొక్క తీర్మానం చేసి పంపాలని మేము హెచ్ఎంఎస్ యూనియన్ గా ఈ యొక్క నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తా ఉన్నాం. యాజమాన్యం కూడా ఈ యొక్క కార్మికులను తర్వాత హక్కులను కాలరాసే విధంగా ఈ యొక్క చట్టాలను అమలు చేయకుండా పాత చట్టాలను అమలు చేయాలనేది కోరుకుంటా ఉన్నాం. రేపు ఈ యొక్క చట్టాలు ఇట్లా అమలైతే ఈ యొక్క కార్మికులు జీతాలు అడిగే పరిస్థితి లేదు. ఇచ్చింది తీసుకొని తర్వాత ఈ యొక్క పెట్టింది తినే విధంగా ఈ యొక్క కార్మిక